లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజలలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి వివరించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీతో నడిచిన కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఏకీభవించే అభ్యర్థులందరినీ గెలిపించాలని కరీంనగర్ మండలము మరియు కొత్తపల్లి మండలంలో విస్తృతంగా తిరగడం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ మండలంలో 14 గ్రామాలు, కొత్తపల్లి మండలంలో 6 గ్రామాలు, 20 గ్రామాలలో మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ల విషయంలో ప్రాతినిధ్యం లేకుండా ఉండింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో సొసైటీలు కూడా లేకుండా ఉండింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆలోచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో పోయినసారి ఏ రకంగానైతే అసలే ప్రాతినిధ్యం లేకుండా ఉన్నదో ఈసారి కాంగ్రెస్ పార్టీ 100% గెలవాలి అన్న లక్ష్యం ముందు పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాము. చాలా చోట్లలో మా అభ్యర్థులు అత్యంత ముందంజలో ఉన్నారు. నేను స్వయంగా 20 గ్రామాలు అన్ని మీటింగ్లు, ర్యాలీలు మరియు మా అభ్యర్థులకు సంబంధించిన వ్యూహము అన్నీ చర్చించి రచించి ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. మా పథకాలు సన్న బియ్యం కానివ్వండి, ఇందిరమ్మ గృహాలు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు మాఫీ కానివ్వండి, ఇటువంటి పథకాలు ఏదైతుందో ప్రజలను చాలా ఆకట్టుకున్నాయి. ప్రజలు వారు ఏదైతుందో నా దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిపోతే కూడా పైసా కూడగట్టి మాకింత మంచి పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఆశీర్వదిస్తాం అని ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ఈరోజు మేము ఇన్ని పథకాలు ఇంత ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఉండగా కూడా ప్రతి చోట రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్లు వేయడం కానివ్వండి, సన్న బియ్యం అసలు ఎవ్వరు కళలో కూడా ఊహించండి, వైట్ కాలర్డ్ పీపుల్ ఇళ్లలో తినేది, ఇది సామాన్య నల్ల బట్ట కట్టేటోనికి అందేలాగా చేసిన ఘనమైన ఆలోచనను ప్రజలు చాలా స్వాగతిస్తున్నారు. నేను రుణమాఫీ లిస్టు ఈ 2 మండలాలలో జరిగినవి మొత్తం తెప్పించుకోవడము, తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క గ్రామంలో, పెద్ద గ్రామంలో అయితే 500 మంది, 600 మంది, చిన్న గ్రామాలలో 150, 200 మంది
40,000, 60,000, 80,000, 1,00,000, 1,50,000, 1,80,000 రుణమాఫీ జరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి లిస్టులు తీసుకొని వాళ్ళందరితో పర్సనల్గా మా కార్యకర్తలు, మా లీడర్లు ఇంటరాక్ట్ అయ్యి, మీరు కళల్లో కూడా ఊహించినారా, మీ గ్రామంలో 580 మందికి రుణమాఫీ జరిగింది, ఒక్కొక్కరికి ఇంతింత జరిగింది, మరి ఇన్ని కష్టాలున్నా ఇంతింత పెద్ద మొత్తంలో మీకు సాయం చేయడం జరిగింది. బద్దిపల్లి, బహదూర్ ఖాన్పేట 2 పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇందిరమ్మ గృహాలు ఒక్కో చోట, ఒక చోట 125, ఒక చోట 132 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఇండ్లు, ఓ 10-12 గృహ ప్రవేశాలు అయినాయి. ప్రతి నెల ఇప్పటి నుండి 10 నుంచి 15 ఏదైతుందో గృహ ప్రవేశాలు అవుతాయి. చిన్న గ్రామాలు, బహదూర్ ఖాన్పేట 650 ఓట్లు, బద్దిపల్లి 1,400 ఓట్లు, దాంట్లో 125 గృహాలు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని తొండి పెట్టి, అల్లుడాస్తే ఎక్కడ ఉంటాడు, గొర్రె ఎక్కడ కట్టాలి, బర్రె ఎక్కడ కట్టాలి, ఇటువంటి పిట్టకథలు చక్కగా చెప్పి తొండి పెడితే 5 లక్షల రూపాయల ఇండ్లు శాంక్షన్ చేసి, టెండర్ పిలిచి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించి, బిల్లులు పే చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్క గ్రామం బద్దిపల్లిలో 7 కోట్ల రూపాయలు ఇందిరమ్మ గృహాల రూపాన గ్రామానికి ఏదైతుందో గవర్నమెంట్ సాయం జరుగుతుంది. మరి ఇటువంటి పథకాలు ఎన్నెన్నో కానీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. పింఛన్ల గురించి కూడా నేను గ్రామాలకు పోతే అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు పైసా కూడబెడుతున్నారు, ఇప్పుడు పింఛన్ల విషయంలో కూడా సీరియస్గా ఉన్నారు. ఒక 3 నెలల్లో పైసలు కూడబెడుతున్నాడు ఆయనే, అది కూడా ఏదైతుందో స్టార్ట్ చేస్తాడు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ పింఛన్ ఇచ్చి తప్పకుండా ఈ పింఛన్ల కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసే ప్రోగ్రాం ఉంది. సో అన్ని పథకాలు కూడా ఏదైతుందో బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాము. మా తండ్రి గారు ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసినారు కాబట్టి చాలా పరిచయాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఆయన చేసిన పనులు ఆయనను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. నేను కూడా కరీంనగర్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంటుంది కాబట్టి నా మార్కెట్ కమిటీ చైర్మన్ పరిధిలోనే కరీంనగర్ మండలం, కొత్తపల్లి మండలం కూడా ఉన్నది కాబట్టి వాళ్ళతో నాకు అత్యంత మిత్రుత్వాలు, పరిచయాలు ఉన్నాయి. కాబట్టి నేను కరీంనగర్ నియోజకవర్గానికి పరిమితమై సీఎం గారి ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గడ్డగా చేయడానికి, కాంగ్రెస్ పార్టీ అడ్డాగా చేయడానికి కృత నిశ్చయంతో పని చేస్తా ఉన్నాను. ప్రజలంతా స్వాగతిస్తా ఉన్నారు. మీలాంటి ధైర్యవంతుడు, సాహసవంతుడు, మంచి మనిషి, మమ్మల్ని ఎరిగినోడు మా మధ్యలో ఉండటానికి వచ్చినాడు అని చెప్పి ప్రతి గ్రామంలో ఏదైతుందో ఒక కొత్త ఉత్సాహం, ఒక నూతన మోటివేషన్ తో ప్రజలు ఏదైతుందో ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. పెద్ద పెద్ద గ్రామాలలో కూడా కొత్తపల్లి మండలం మీ అందరికీ తెలుసు, గ్రానైట్ పరిశ్రమ, గ్రానైట్ వనరులు
మరియు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఒక వ్యవస్థ బిల్డ్ అయి ఉన్నది. ఆ వ్యవస్థను గత పాలకులు, గత ప్రజాప్రతినిధులు పూర్తిగా గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను ఏదైతుందో చాలా విషయాలల్లో ఇబ్బంది పెడుతూ గవర్నమెంట్ వనరులను దోసుకుంటూ ట్యాక్సేషన్లు ఎగ్గొడుతూ భూ పంచాయతీలకు ఎగబడుతూ రాక్షసుల్లాగా తయారైనారు. బావుపేట నేను పోయినాను. బావుపేటలో యునానిమస్ కావాలి, కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండొద్దు అని విశ్వ ప్రయత్నాలు చేసినారు. ఎన్నో ప్రలోభాలు, ఎన్నో బ్లాక్మెయిలింగ్లు. నేను బావుపేట గడ్డ మీద చెప్పినా నాకు తెలిసిన మేరకు ఈ బావుపేట ఏదైతుందో ఇక్కడ ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధి నలుగురికి అప్పచెప్పినాడు అని చెప్తున్నారు. ఆ నలుగురు అని ఒక సినిమా రిలీజ్ అయింది. శవం మీద కూడా పేలాలు ఏరుకుంటా ఉంటారు ఆ నలుగురు దాంట్లో. సో ఆ నలుగురు ఇక్కడ కూడా ఏదైతుందో బావుపేటను మరియు కొత్తపల్లి మండలాన్ని లూటుమారు చేస్తూ ప్రజలకు అత్యంత ఇబ్బంది కలిగజేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతున్నారు. ఈ నలుగురు బేతాళులను బావుపేట మర్రి చెట్టుకు ఏలాడదీస్తా. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకోసారి ఇక్కడ జరిగినాయంటే మాత్రం ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా చెప్పినారు, ఇటువంటి టాలరేట్ చేసే పరిస్థితి లేదు. వనరులను దోసుకునుడు, ప్రజలను ఇబ్బంది పెట్టుడు, వ్యవస్థను మొత్తం గుప్పిట్లో పెట్టుకునుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నరికి పోగులు పెట్టాలి అని అన్నాడు. తప్పకుండా అదే కార్యక్రమంలో ఉంటా. ప్రజలు అస్సలు భయపడకూడదు, దేనికి భయపడే అవసరం లేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతుందో తప్పకుండా ప్రతి ఎలక్షన్ కొట్లాడాల్సిందే. అండ్ కొట్లాడిన ఎలక్షన్ గెలవడానికి అత్యంత పట్టుదలతో ముందుకెళ్లాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఇన్ని మంచి పథకాలు చేస్తుంది. మనం చేసిన పథకాలను ప్రజల దగ్గర తీసుకెళ్దాం. మనం చేసిన మంచి పనులను ప్రజల దగ్గర తీసుకెళ్దాం. నేను మంచి మనసుతో మీ మధ్యకు వచ్చిన, మీ మధ్యలో ఉంటా. తప్పకుండా ఏదైతుందో ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా మన క్యాండిడేట్లనే ప్రజలు గెలిపిస్తారు అని కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రజలు కూడా అదే దిశగా ప్రతి చోట ఆదరిస్తున్నారు. ఈ రోజు వరకు ఏ గ్రామం వెళ్ళినా, ఎక్కడ చూసినా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి, రేవంత్ రెడ్డి గారి సుపరిపాలన గురించి వాళ్ళు మాకు ఇవ్వొచ్చినాయి, మాకు అవ్వొచ్చినాయి, మాకు ఇంకా పింఛన్లు ఎప్పుడు వస్తాయి, ఇంకా వచ్చేటివి కూడా కాంగ్రెస్ పార్టీయే ఇస్తుంది, ఇంకెవరు ఇయ్యరు అన్న ధైర్యంతో, అన్న కాన్ఫిడెన్స్ తో అడుగుతున్నారు. తప్పకుండా అవి కూడా మేమే చేసి పెడతాము. ఈ సర్పంచ్ ఎలక్షన్ లో సంపూర్ణ విజయ దుందుబి మోగిస్తాము. ఎట్లనైతే ఈసారి బీఆర్ఎస్ బీజేపీ పూర్తిగా సంపూర్ణంగా తుడిచిపెట్టుకోపోతుంది. కరీంనగర్ మండలంలో, కొత్తపల్లి మండలంలో ఒక నూతన అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుండి కాంగ్రెసే ప్రతి ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఏ ఎంపీటీసీ జడ్పీటీసీలు కానివ్వండి, దాని తర్వాత ఏ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి, ఖచ్చితంగా కాంగ్రెసే సంపూర్ణ విజయం సాధిస్తుంది. అండ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ లీడర్లను సంపూర్ణంగా ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అని
నాకు నమ్మకం ఉంది.